హలో ఫ్రెండ్స్, కిల్ బిల్ రివ్యూస్. నేను ఈ రివ్యూ అనే పేరుని కిల్ బిల్ రివ్యూస్గా మార్చాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిల్ బిల్ అనే పేరు గుర్తుంచుకోండి, పక్క సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్, నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. దట్స్ ఇట్ గైస్. ఇంకా మన టాపిక్లో వెళ్దాం. ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే అదే మన బేసిల్ జోసెఫ్ అండ్ అల్లు అర్జున్, జాక్స్ బేజోయ్ ప్లస్ గీతా ఆర్ట్స్ మూవీ నుంచి ఈ కాంబినేషన్ నుంచి ఒక మూవీ అయితే వస్తుంది. అదే మూవీ AA23 అల్లు అర్జున్ 23 మూవీ. ఆఫ్టర్ అట్లీ గారి మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూవీ ఇదే స్టార్ట్ అవుద్ది. త్రివిక్రమ్ మూవీ గురించి నేను సపరేట్ చెప్తా. అది చాలా పెద్ద కథ ఉంది, దానికి సపరేట్ చెప్తాం. అండ్ ఈ మూవీ డీటెయిల్ గురించి మాట్లాడాలంటే మనకి సూపర్ హీరో క్యారెక్టర్ చేస్తున్న సూపర్ హీరో క్యారెక్టర్ ఏంటంటే శక్తి మ్యాన్. బేసిల్ జోసెఫ్ గారు ఏమో ఒక నేషనల్ అవార్డు విన్నరు అండ్ అల్లు అర్జున్ గారు ఒక నేషనల్ అవార్డు విన్నర్. ఇద్దరు కలిస్తే యాక్టింగ్ అయితే పీక్స్లోకి వెళ్ళిపోయింది. మరి సూపర్ హీరో అంటున్నారు, ఇది ఫస్ట్ రణవీర్ సింగ్ గారికి వెళ్ళింది. ఇందులో సోనీ పిక్చర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, అంటే కో ప్రొడ్యూసర్ టైపు. అట్లా ఇప్పుడు తీసుకొని రణవీర్ సింగ్కు కొంచెం పెద్ద సినిమా రణవీర్ సింగ్ సెట్ కాడని చెప్పి తిరిగి మళ్ళీ బాయ్కి అయితే ఇచ్చారు మన అల్లు అర్జున్ గారికి. అల్లు అర్జున్ గారికి ఇచ్చిన తర్వాత దీనికి మ్యూజిక్ డైరెక్టర్ జాక్స్ బేజోయ్. మరి సినిమాకి జాక్స్ బేజోయ్ కరెక్ట్ రాంగ్ నాకేం తెలీదు. బట్ ఇది బన్నీవాసు గారు చెప్పారని 4 మంత్స్లో అప్డేట్ వచ్చింది. అప్డేట్ వచ్చేంతవరకు ఆగాల. కానీ ఇదే పెద్ద సినిమా అని నేను అనుకుంటున్నా. శక్తిమాన్ క్యారెక్టర్ సూపర్ హీరో. అందరు శక్తిమాన్ అని అంటున్నారు, కానీ బహుశా శక్తిమాన్ క్యారెక్టర్ సూపర్ హీరోని మారుస్తారు. మ్యాక్సిమం చూడాలి. అంటే లీక్ అయిన తర్వాత ఎవరైనా సూపర్ హీరో ఇది కాబట్టి 100 ఉన్నాయి, అందులో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇదే తీసుకోవాలని గ్యారెంటీ ఉంది. శక్తిమాన్ లీక్ అయింది కాబట్టి కొత్త సూపర్ హీరో క్యారెక్టర్ ఎవరైనా తీసుకుంటామని అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మనకి తెలిసిన బేసిల్ జోసెఫ్ గారు మన తమిళ డైరెక్టర్ మర్నమాస్ పోన్ మ్యాన్ సినిమాలో యాక్ట్ చేశారు. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి కానీ గుర్తు రావట్లేదు. నేను చూశాను, పృథ్వీరాజ్ గారితో కూడా ఒక మూవీ ఉంది. అండ్ ఇంకా అల్లు అర్జున్ గారు మరి అట్లీ సినిమా ఒక 800 కోట్ల బడ్జెట్. ఇది కూడా బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఒక 500 కోట్లు ఉంటుంది అంటున్నారు. మరి బేసిల్ జోసెఫ్ గారికి 500 కోట్లు పెట్టొచ్చా అంటే నా ఒపీనియన్ పెట్టొచ్చు. ఎందుకంటే బేసిల్ జోసెఫ్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ స్క్రిప్ట్ రైటింగ్ కానీ బీభత్సంగా ఉంటుంది. అల్లు అర్జున్ గారు సూపర్ హీరో అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏంటంటే మనకి కమర్షియల్ మూవీస్ ఆఫ్ చేసి ఒక హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళాలని డే బై డే హాలీవుడ్ స్క్రిప్ట్స్ అనేది ఎత్తుక్కుంటున్నారు. లైక్ అటలీ గారి యానిమేషన్ క్యారెక్టర్ అలా హాలీవుడ్ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ మనకి చూసుకుంటే ఇది ఒక హాలీవుడ్ క్యారెక్టర్ శక్తిమాన్ సూపర్ హీరో. అటలీ గారు తట్టినది హాలీవుడ్ స్థాయిలో హిట్ అయిపోయింది. హిట్ అయిపోయిన తర్వాత రేంజ్ అనేది పెరిగింది కాబట్టి ఆ తర్వాత మనకి మూవీ అనేది ప్లస్ అవుద్ది. ఇంకా నెక్స్ట్ ఇంకా హీరోయిన్ విషయన్స్ అయితే ఇంకేం తెలీదు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే కన్ఫర్మ్ అయ్యింది. డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ సోనీ పిక్చర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, అంతే. అంతకుమించి ఏమీ అప్డేట్స్ అయితే లీక్ కాలేదు. ఇది ఒక 2 మంత్స్లో అప్డేట్ అయితే వచ్చింది. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద టాపిక్. బాయ్.